కాదు, ప్రార్థన దొరికేది కాదండి. మరి అలాగైనా ఈ గుళ్ళోకి వచ్చాక మరి అయ్యగారు కూడా నాకు సమయం ఇస్తున్నారో ప్రార్థన చేస్తున్నాను, వచ్చిందో రాందో దేవుడికి తెలుసు. నేను నిజుడైన మా ప్రార్థన చేసుకుంటున్నాను. ఆయన అయితే నన్ను తోడబాగలేదు, నన్ను బాగు చేశాడు దేవుడు. నన్ను ఆపరేషన్ చేసిన పేరు తీసి చింతలు పెట్టాడు. నేను ఎంత స్థితిలో నేను అసలు ఉండేదాన్ని కాదు. దేవుడు నన్ను ముట్టాడు. తొలి ప్రేమ తొలి హృదయము నేను మర్చిపోయాను. వాళ్ళ ప్రార్థనకి వెళ్ళాక మళ్ళీ తొలి ప్రేమ తొలి మొదటి ప్రేమ అంత మళ్ళీ నేను నేర్చుకుంటున్నాను. తండ్రి నన్ను నేర్పుతున్నాడు. నాయన నేను రాత్రి మాటలు పడుకునేటప్పుడు ప్రభా నీ తొలి ప్రేమ నేను మర్చిపోయాను, నా బాధలు నేను మర్చిపోయాను తండ్రి. నేను ఏ పాపం చేశాను, నా బిడ్డను తీసుకున్నావు తండ్రి అని నేను ఎంతో దుఃఖించాక అమ్మా ఉండి నీ బిడ్డలు తీసుకున్నారు. నీ బిడ్డని నీకేమీ దిగులు పడకమ్మా, నీ బిడ్డను ప్రార్థన చేస్తానని దేవుడు చెప్పాడు. ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటానండి, కానీ నోరు కట్లా లేదు. నాకు అదే బాధ కలుగుతుంది. తండ్రి నాతో మాట్లాడుతున్నాను, నీ దూషిస్తున్నానేమో తండ్రి, నా తప్పు క్షమించమని నేను ఎప్పుడైనా సరే నేను అదే అడుగుతానండి. ప్రభు నేను ప్రార్థన చేసి నా తప్పు క్షమించు తండ్రి, నేను ముందుకుండగా అడుగుతానండి. తండ్రి నన్ను ఎంతకైనా ఆపరేషన్ చేసావు, నేను దేని స్థితిలో ఉన్నాను, నాకు ఆపరేషన్ పడిపోతుందన్నా, నాకు ఆపరేషన్ చేసావు. తొలి ప్రేమ నేను మర్చిపోయింది తండ్రి. మొదటి ప్రేమ మన్నించి మొదటి ప్రేమ నాకు ఇవన్నీ నేను ప్రార్థన చేసుకుంటున్నానండి. నాకు ఎన్నో తప్పులు పొరపట్టుంటే దేవుని క్షమించమని మీ అమ్మగారికి అయ్యగారికి అందనాలండి. మరి నేను ఆ మాట చెప్పడం మర్చిపోయాను, క్షమించమని అడుగుతున్నాను. నేను ఎప్పటి పోయినాను తండ్రి రాత్రి అయితే నాకు దర్శనం వచ్చింది. మరి బిడ్డడు ఎంతకైనా సాలు కట్టాడంట, వంటలు చేసిన వంటలు చేస్తున్నారంట తండ్రి. నువ్వు పోయినాలు అవుతున్నాయి అంటావు తండ్రి, నువ్వు ఇచ్చావు ఈ దర్శనం, నేను ఎప్పటికీ చెప్పదునా అనుకున్నానండి. మరి ప్రభు అయితే మరి అంత దర్శనం నాకు ఇచ్చాడండి. ఖచ్చితంగా తీసి తీరుతుందండి ప్రభు. తండ్రి పరిశుద్ధుడా తండ్రి, దేవుడి మీద ఆధారపడి ఉన్నాడు బిడ్డడు. నాయన నాకు ఈ దర్శనం ఇచ్చి లెక్కలేని చూతులు అవి ఉన్నా చెప్తున్నాను, కానీ నేను అబద్ధం చెప్పవలసిన పని నాకేం లేదు తండ్రి. అయ్యా నీ చిత్తం ఇలా ఉంది కాదు ప్రభు అనుకున్నాను. ప్రభు నేను ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు ఈ దర్శనం వచ్చిందండి. 4 గంటల రాత్రికి నాకు ఈ దర్శనం వచ్చింది. బిడ్డడికి వెంటనే నేను వచ్చి చెప్పానండి. మరి ఇంతకైనా బాబు నువ్వు ఇంకా పడతావు, వంటలు చేసిన వాళ్ళు వంటలు చేస్తున్నారని మీ ఎత్తులు గోళ్ళ కడుతున్నారంట. పిల్లలు బాబు ఎంతో కంగారు పడుతున్నాడంట. అలాగొచ్చిందండి. మరి దర్శనం ఏంటో నాకు తెలియదు తండ్రి, దేవుడికే తెలాలి ప్రభు.